జాతీయ అంతర్జాతీయ అవార్డులు రావడంతో ప్రభుత్వ ప్రతిష్ట పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు కేంద్రం ఇచ్చిన అవార్డులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన కోసం ప్రత్యేక గ్యాలరీ సైతం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్కు 670 అవార్డులు రావడం సంతోషమన్న చంద్రబాబు కొత్త రాష్ట్రంలో ఇబ్బందుల మధ్య పని ప్రారంభించామన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని, మరింత బాగా పనిచేసేందుకు ఈ అవార్డులు స్ఫూర్తినిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఏం సాధించామో ప్రజలకు చెప్పేందుకు ఈ ప్రదర్శన ఉపయుక్తమన్నారు. ఈరోజు ఒక చరిత్ర. 670 అవార్డులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితనాన్ని గుర్తించి వివిధ స్థాయిల్లో వివిధ రకాలైనటువంటి అవార్డులు వచ్చాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, దేశంలో ఉండే ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ పోటీలో ఎక్కడికక్కడ అధ్యయనం చేసిన తర్వాత మనకి అవార్డ్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు మనం చేసిన పని సత్ఫలితాలు వచ్చాయనేందుకు నిదర్శనం. ఈరోజు ఇక్కడికి వచ్చిన అవార్డ్సే కారణం. కొత్త రాష్ట్రం, అనేక సమస్యలతో ప్రారంభించాం. నిధుల కొరత, కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. అదే మరి అనేక ఇబ్బందులు. ఇది మనుగడ సాధిస్తామనుకున్న సమయంలో ఒక పక్క నిలదొక్కుకోవడమే కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం. అదే సమయంలో ఈరోజు నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు పూర్తిగా సహకరించారు. ఇంకో పక్క అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడి పనిచేయడం, ఆ కష్టానికి ఫలితమే ఈరోజు ఫలితాలు. అందరి త్యాగ ఫలితమే ఈరోజు ఈ అవార్డ్స్. ఇవన్నీ ఈ అవార్డ్స్ అనేటివి ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా ముందుకు పోవడానికి దృఢమైన సంకల్పాన్ని కల్పించడానికి ఇది పనికొస్తుంది.